జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారు యొక్క అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ప్రారంభించబడింది 2 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా మేడం గారు, శైలజ మేడం గారు ప్రతి నెల ప్రతి ఊరూర ఎవరైతే ఈ పత్రిజీ మహిళా చైతన్య వర్క్ ని ఆహ్వానిస్తున్నారో వారు ఆ ఊరు వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్షాప్ లో పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత జ్ఞాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు అవన్నీ కూడా పత్రి సార్ అందించిన ప్రబోధాల ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని ప్రతి ఊరూరా తీసుకెళ్ళడం జరుగుతుందండి. అక్కడ అద్భుతంగా ఈ 3 రోజుల పాటు కూడా 30 గంటల ధ్యానం ఉంటుందండి. చక్కగా ధ్యానం ఉంటుంది, నృత్యం ఉంటుంది, ఆటలు పాటలు ఉంటాయండి, ప్రాక్టికల్స్ ఉంటాయి. మరి ఎవరైనా సరే ఈ 3 రోజుల వర్క్షాప్ లోకి రావడానికి అందరూ ఆహ్వానితులే అండి. మరి జూన్ నెల 8, 9, 10వ తేదీల్లో పుత్తూరులో జరుగుతుందండి. అద్భుతంగా జరుగుతుంది ఈ వర్క్షాపు. పత్రి సార్ అందించిన ప్రతి ఒక్కొక్క ఆదర్శ సూత్రం ద్వారా లోతులకు వెళ్ళి వివరంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఆ వర్క్షాప్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మందిలో మార్పు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అందుకనేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వర్క్షాప్ లో జాయిన్ అవ్వవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి మధుసూదన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి ఆ మాస్టర్ మనం వెల్కమ్ చేసుకుందామండి మన పత్రిజీ మహిళా చైతన్యం తరపున. వెల్కమ్ సార్, వెల్కమ్ అండి. స్టార్ట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ ముందుగా మరి మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస అనే అద్భుతమైనటువంటి ధ్యాన మార్గాన్ని అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి నన్ను తట్టి లేపిన గురువులు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరావు సార్ దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రిజీ మహిళా చైతన్యం టీం మెంబర్స్ అందరికి కూడా, ఇందులో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు మధుసూదన్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు నేను పత్రి గారు రాసినటువంటి మాధవ సేవయే మానవ సేవ, మాధవ సేవయే మానవ సేవ అన్న అంశం గురించి మరి నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకుంటాను. సో చాలా చాలా అద్భుతమైన అంశం ఇది. పత్రిసారి స్పీచెస్ లో నన్ను ప్రభావితం చేసిన అంశాల్లో ఇది ఒకటి. ముఖ్యంగా చెప్పాలంటే నానాటి బతుకు నాటకం గాని, భజగోవిందం, మాధవ సేవయే మానవ సేవ, ఇలాంటివి నన్ను ప్రభావితం చేసిన స్పీచ్ లో మాధవ సేవయే మానవ సేవ అంశం గురించి ఈరోజు మరి తెలుసుకుందాం. మరి పత్రిసారి యొక్క ఈ స్పీచ్ వినకముందు నాకు తెలిసిన సేవ గురించి అర్థం వేరు. సార్ యొక్క ఈ స్పీచ్ విన్న తర్వాత అసలు సేవ అంటే ఏమిటనే దానికి అర్థం తెలుసుకోవడం జరిగింది. ఇంకా అసలు మరి సేవ అనేది ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేస్తారు, మరి సేవ అన్నది ఎప్పుడు మొదలవుతుంది, అలాగే మరి ఈ సేవల్లో ఎన్ని రకాల సేవలు ఉన్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పత్రిసారి యొక్క జ్ఞానం ఏదైనా కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది ఎంతో లోతులోకి ఆలోచించాలి. మామూలుగా ఎలా ఉంటుందంటే, నేను ఈ ధ్యాన మార్గంలో గమనించింది, పత్రిజీ గారు అలాగే చక్రవర్తి రాఘవరావు గారు వీళ్ళు చెప్పేవి కొంచెం లోకానికి విరుద్ధంగా అనిపిస్తాయి. లోకానికి విరుద్ధంగా అనిపిస్తాయి మామూలు సామాన్య ప్రజలకు. కానీ అవి విరుద్ధంగా అనిపిస్తాయి, కానీ అవి సత్యాలు. అవి సత్యాలు. సో మామూలుగా లోకమంతా ఏమనుకుంటారంటే మాంసాహారం బలం అని అనుకుంటారు.
కానీ మాంసాహారం పాపాహారం అని సార్ చెప్పడం జరిగింది. అలాగే ఇంకా లోకమంతా విగ్రహమే దేవుడు అని అనుకుంటారు. కానీ విగ్రహం దేవుడు కాదు, ఆత్మీయ దేవుడు అని ప్రతిసారి చెప్పడం జరిగింది. ఇలా మనం గమనిస్తే ఈ లోకానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తాయి, కానీ అవి సత్యాలు అనే విషయం ఇక్కడ మనం ఈ సాధన మనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు సేవ అనే అంశం గురించి తెలుసుకుంటాం. సేవ అంటే ఇది ఇది ఉద్యోగానికో, వ్యాపారానికో, కుటుంబ ధర్మానికి ఇది విభిన్నమైనది అని చెప్పారు సార్. సేవ అనేది ఉద్యోగానికి, వ్యాపారానికి, కుటుంబ ధర్మానికి విభిన్నమైనది. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మేము 20 years నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను అని అంటున్నారు. 20 years నుంచి సర్వీస్ చేస్తున్నాను అని అంటారు, సేవ చేస్తున్నాను అంటారు. అలాగే జాబ్ రిటైర్మెంట్ అయినప్పుడు 30 years లేదా 60 years నేను సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను ఇలాగా చెప్తూ ఉంటారు. సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను అని, అంటే సేవ నుంచి నేను రిటైర్ అయ్యానని. కానీ ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ సర్వీస్ కాదు అన్నారు. గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ సర్వీస్ కాదు. ఇక్కడ సర్వీస్ కాదు అని ఎందుకన్నారంటే, అసలు సేవ అంటే ఏంటంటే నువ్వు ఎటువంటి ప్రతిఫలం తీసుకోకుండా, ఎటువంటి ప్రతిఫలం తీసుకోకుండా నువ్వు ఇతరులకు చేసే సహాయమే సేవ. ఎటువంటి ప్రతిఫలం తీసుకోకుండా ఇతరులకు నువ్వు సేవ చేస్తే, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఆ జాబ్ తగిన శాలరీ నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు చేసే జాబ్కు ప్రతిఫలంగా జీతం తీసుకుంటున్నావు. నువ్వేమీ జీతం లేకుండా ఫ్రీగా పని చేయట్లేదు. కాబట్టి అది సేవ కాదు, అది నీ యొక్క కర్తవ్యం, నీ యొక్క డ్యూటీ, అంతేగాని అది సేవ కాదు అని అన్నారు. కాబట్టి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, కానీ గవర్నమెంట్ సర్వీస్ కాదు అన్నారు. ఎందుకంటే చేసిన దానికి తగిన ప్రతిఫలం తీసుకుంటున్నావు. అలాగే ఇంకా ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే ఒక భార్య భర్తకు సేవ చేస్తుంది అంట, కానీ అది సేవ కాదు అని కనీస స్థాయిలో, కనీస పక్షంలో సేవ అన్నారు. సేవ అని మనం గట్టిగా చెప్పలేము, అది ఇంకా ఏంటంటే మినిమం లెవెల్, కనీస స్థాయిలో సేవగా చెప్పారు. ఇది సేవ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే భార్య భర్త నుంచి ఎంతో పొందుతుంది, ఎన్నో లాభాలు పొందుతుంది. కాబట్టి ఇక్కడ ఆమె చేసేది ఏంటంటే ఆమె యొక్క డ్యూటీ అవుతుంది, ఆమె యొక్క బాధ్యత. భార్యగా ఆమె యొక్క కనీస ధర్మం అవుతుంది, కానీ ఇది సేవ కాదు అన్నారు. భార్యగా ఆమె యొక్క కనీస ధర్మం, భర్తకు ఆ పనులను చేయాల్సిన కనీస ధర్మం అవుతుంది, కానీ అది సేవ కాదు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచి పోషించడం అనేది వాళ్ళ యొక్క ఆ డ్యూటీ, వాళ్ళ కర్తవ్యం. అలాగే పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఇది వాళ్ళ యొక్క కనీస ధర్మం అన్నారు. ఇది వాళ్ళ యొక్క ధర్మం అవుతుంది, కానీ సేవ కాదు అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడం కానీ, పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు చూసుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ధర్మాలు, కనీస ధర్మాలు, వాళ్ళ యొక్క బాధ్యతలుగా వాళ్ళు చెప్పారు, కానీ వాటిని సేవ కింద చెప్పలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల వల్ల పిల్లలు లాభం పొందుతున్నారు, పిల్లల ద్వారా తల్లిదండ్రులు కూడా లాభం పొందుతున్నారు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవడం అనేది. అలాగే భార్య ద్వారా భర్త లాభం పొంది, భర్త ద్వారా కూడా భార్య లాభం రెండు ఉన్నాయి. భార్య భర్త ఇద్దరు లాభం పొందుతున్నారు. సో ఇక్కడ ఏమిటంటే వాళ్ళు ఒకరికొకరు చేసుకోవడం అనేది ఇది వాళ్ళ యొక్క డ్యూటీగా, వాళ్ళ యొక్క బాధ్యతగా వాళ్ళు
చెప్పవచ్చు, వాళ్ళ యొక్క కనీస ధర్మంగా చెప్పవచ్చు, కానీ అది సేవ అనేది కాదు అన్నారు. సేవ కాదు. ఇంకా ఇక్కడ చెప్పాలంటే సేవ అన్నది వేరు, ధర్మం అన్నది వేరు అన్నారు. సేవ అన్నది వేరు, ధర్మం అన్నది వేరు. నువ్వు చేసిన దానికి తగిన ప్రతిఫలం అక్కడ తీసుకుంటున్నావు అంటే అది సేవ కాదు. ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు కానీ అది సేవ కాదు అని చెప్పారు. కుటుంబంలో ఏంటంటే నువ్వు నీ వాళ్ళకి నువ్వు చేసుకుంటున్నావు, నీ కుటుంబంలో నీ భార్యకు లేదా నీ భర్తకు లేదా నీ పిల్లలకు నువ్వు చేసుకుంటున్నావు, అది నీ యొక్క ధర్మం కానీ అది సేవ కాదు. అంటే సేవ అన్నది వేరు, ధర్మం అన్నది వేరు అన్నది ఇక్కడ నాకు అర్థమవుతుంది. నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి, నీ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే అది పాపం అవుతుంది, ఆ పాపం చేస్తే శిక్ష అనేది ఉంటుంది అని చెప్పారు. నీ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే అది పాపం అవుతుంది, అది పాటించకపోతే నువ్వు శిక్ష అర్హుడి అవుతావు. కాబట్టి ఇక్కడ సేవ అన్నది ఏమిటంటే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇతరులకు ఇతరులకు అంటే మనం మన బంధువులకు మన ఇంట్లో వాళ్ళకి కాకుండా ఇతరులకు మనకు తెలియని వాళ్ళకు నువ్వు ఇతరులకు చేసే సహాయమే సేవ అవుతుంది. మన ఇంట్లో వాళ్ళకి మనం చేస్తే అది సేవ కాదు, నాకు తెలిసిన వాళ్ళకు మన బంధువులకు చేస్తే అది సేవ కాదు. ఇతరులకు మనకు తెలియని వాళ్ళకు ఇతరులకు నువ్వు ఉచితంగా చేసే సహాయం, ఉచితంగా చేసే మేలు, వాళ్ళకు చేసే ఉపకారం అది సేవ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూషన్ చెప్తున్నాం, పక్కింటి పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాం, వాళ్ళకు ఫీజు తీసుకోకుండా ఫ్రీగా నువ్వు చెప్తే అది సేవ అవుతుంది. వాళ్ళతో ఫీజు తీసుకుంటే అది సేవ కాదు, అది నీ యొక్క డ్యూటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా, ఒకవేళ వాళ్ళంతగా వాళ్ళుగా ఏదైనా ఇస్తే, నువ్వు అడగకుండా ప్రతిఫలం కోరకుండా వాళ్ళంతగా వాళ్ళుగా ఏదైనా ఇస్తే అది తీసుకోవచ్చు, కానీ నువ్వు అడిగి తీసుకోకూడదు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే గురుదక్షిణ అనేది కోరకూడదు అన్నారు. గురుదక్షిణ కోరకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మరి మహాభారతంలో సార్ చెప్పారు ఇక్కడ, ద్రోణాచార్యుడు పాండవులకు విద్యలు నేర్పించాడు, విద్య నేర్పించాడు. నేర్పించి మరి శిష్యుడు అయిన అర్జునుడిని అడిగాడు, ఆయన నాకు గురుదక్షిణ కావాలి అని ద్రోణాచార్యుడు అర్జున్ని గురుదక్షిణ కోరాడు. ఏం కావాలంటే, ఆ ద్రుపదుడు ఉన్నాడే వాడు నా శత్రువు, ఆ ద్రుపదుడిని నువ్వు చంపి తీసుకురా అని చెప్పి అర్జునుడిని గురుదక్షిణ కోరాడు ద్రోణాచార్యుడు. సో ఇక్కడ మరి అలా గురుదక్షిణ కోరడం అనేది కరెక్ట్ కాదు. నేను నీకు విద్య నేర్పించాను కాబట్టి నువ్వు నాకు ఆ పని చేసి పెట్టు అంటున్నావంటే అది వ్యాపారం అవుతుంది, కానీ అది సేవ కాదు. నేను మీ- నేను మీకు ఈ విద్య నేర్పించాను, నువ్వు నాకు ఆ పని చేసి పెట్టు, ఆ ద్రౌపదుని చంపు, నాకు గురుదక్షిణ ఇవ్వు అని అంటున్నాడంటే అక్కడ అది వ్యాపారం అవుతుంది, కానీ అది సేవ కాదు. గురువు అన్నవాడు ఎటువంటిది ఏమీ ఆశించకుండా శిష్యుడికి విద్యలు నేర్పిస్తాడు. ఒక సద్గురువు శిష్యుడి నుంచి ఏమీ ఆశించరు. మరి ఇప్పుడు మనం ప్రతిసారి చూసినట్లయితే ఆయన ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఉచితంగానే మనందరికీ ధ్యానం నేర్పించాడు, ఉచితంగానే మనందరికీ జ్ఞానబోధ చేశాడు. కాబట్టి ఇక్కడ గురుదక్షిణ అనేది కోరకూడదు. అంటే మనం ఈ ధ్యానం క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఎవరికైనా ధ్యానం నేర్పించినప్పుడు, ఈ జ్ఞానం బోధించినప్పుడు అక్కడ నేను మీకు క్లాస్ చెప్పాను, నాకు ఫీజు ఇవ్వండి, లేదంటే నేను పెయిడ్ క్లాసెస్ పెడతాను, నా ఫీజు కట్టి నా క్లాస్కు జాయిన్ అవ్వండి, మెడిటేషన్ క్లాసు నేను ఫ్రీగా నేర్పించనని అలాగే డబ్బులు తీసుకొని ఫీజులు తీసుకొని ధ్యానం నేర్పిస్తూ జ్ఞానం బోధిస్తే అది సేవ కాదు, అది వ్యాపారం అని చెప్పారు సార్. ఇది మనం వ్యాపారమా, డబ్బులు తీసుకోవడానికి ఇవ్వడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి? నువ్వు నిస్వార్థంగా నువ్వు తెలుసుకున్న ధ్యానాన్ని, నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని, నువ్వు నేర్చుకున్న విద్యను ఉచితంగా నువ్వు నేర్పించాలి, ఎటువంటిది ఏమీ ఆశించకుండా.
ప్రతిఫలం కోరకుండా, అప్పుడు అది సేవ అవుతుంది. ఒకవేళ వాళ్ళంతగా వాళ్ళుగా ఏదైనా ఇస్తే, నీకు భోజనం పెట్టినా, వసతి ఇచ్చినా, బట్టలు పెట్టినా అది తీసుకోవచ్చు. అది తప్పు కాదు. కానీ నువ్వు అడిగి తీసుకోవడం అనేది, కోరడం అనేది అది సేవ కాదు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు ఇందులో సార్ ఏం చెప్పారంటే, గురు సేవ అన్నది లేదు అన్నారు. ముందు తల్లిదండ్రుల సేవ అనేది లేదు. తల్లిదండ్రులను చూసుకోవడం అది నీ ధర్మం. నీ తల్లిదండ్రుల సేవ అనేది లేదు. అలాగే గురు సేవ అనేది కూడా లేదు అన్నాడు. గురు సేవ అంటే మనం ఏమనుకుంటామంటే, గురువు మనకు ధ్యానాన్ని నేర్పించారు, జ్ఞానాన్ని బోధించారు. మన ఆ గురువుకి మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన చూసుకోవడం, ఆయనకు భోజనం ఏర్పాటు చేయడం, ఆయనకు వసతి, ఆయనకు బట్టలు పెట్టడం, ఆయన కాళ్ళు నొక్కడం, ఆ పాద సేవ ఇవన్నీ చేసి గురువుకు సేవ చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ సార్ ఏమనంటే, గురు సేవ అన్నది లేదు. ఎందుకంటే గురువు నీకు ఎంత ఇచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడు ఆయన, గురువు ఇచ్చిన జ్ఞానం ముందు నువ్వు ఇచ్చేది ఎంత, ఆయన ఇచ్చే జ్ఞానం ముందు, ఆ జ్ఞానం ముందు నువ్వు ఇంత. మరి ప్రతిసారి మనం చూసుకున్నట్లయితే అపారంగా జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చిన జ్ఞానానికి మనం ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? ఏదో మనం ఇచ్చే బట్టల, మనం ఇచ్చే భోజనము, వస్తు ఇస్తే ఆయన రుణం తీర్చుకోగలమా అంటే అది ఆ సేవ కాదు. అంటే గురువుకు నువ్వు ఏమీ చేయలేవు. అది గురు సేవ కాదు అన్న. ఏంటంటే గురువు సేవ చేస్తాడు కానీ గురువుకు సేవ అనేది లేదు అన్నాడు. గురువు నిస్వార్థంగా నీకు విద్యను నేర్పిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు. అని గురువుకు నువ్వు ఇచ్చేది అది గురు సేవ కాదు. అందుకే గురు సేవ అన్నది లేదు అన్నారు. ఎందుకంటే సద్గురులు అనే వాళ్ళు శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, అసలు వాళ్ళు ఏమీ ఆశించరు. వాళ్ళ పని వాళ్ళదే. ఇప్పుడు భగవద్గీత మనం తీసుకున్నట్లయితే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అంతా బోధించాడు. బోధించి, మరి నీకు ఈ జ్ఞానాన్నంతా బోధించాను కదా, నాకు అది ఇవ్వు, ఆ పని చేసి పెట్టని కృష్ణుడు ఏమీ అర్జున్ని అడగలేదు. ఆ భగవద్గీత అంతా బోధించి ఆయన ఏమన్నాడంటే, యథేచ్ఛసి తదా కురు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నా డ్యూటీ అయిపోయింది. నువ్వు నీ ఇష్టమైనట్లు నువ్వు చెయ్యి. యథేచ్ఛసి తదా కురు. నేను చెప్పినట్టుగా చేయొద్దు. నాకు అది ఏది అని నేను అడగట్లేదు. యథేచ్ఛసి తదా కురు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యి అని చెప్పారు ఆయన. అంతేగాని నేను నీకు భగవద్గీత బోధించాను, నాకు ఆ పని చేసి పెట్టు, నాకు గురుదక్షిణ ఇవ్వని కృష్ణుడు ఏమీ అడగలేదు. అలాగా అది సేవ అంటే. మనకి పిరమిడ్ ధ్యానంలో 18 ఆధార సూత్రాల్లో కూడా ప్రతిసారి ఇవ్వడం జరిగింది. ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో డబ్బు యొక్క లావాదేవీలు ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకటి ఇచ్చి ఇంకోటి అడుగుతున్నామంటే, ఇంకోటి తీసుకుంటున్నాం, డబ్బులు తీసుకుంటామంటే అది ఒక వ్యాపారం అవుతుంది, కానీ అది సేవ కాదు అని చెప్పారు. ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, అసలు సేవ అనే పదానికి అర్థం తీసుకున్నట్లయితే ప్రతిఫలం ఆశించకుండా, ఏమీ కోరకుండా, తీసుకోకుండా అక్కడ నువ్వు నిస్వార్థంగా చేసేదే సేవ. మన ఇంట్లో వాళ్ళకు మనకు కాదు కదా చేసేది, మనకు తెలియని వాళ్ళకి ఇతరులకు మనం చేసేది సేవ అవుతుంది అని చెప్పారు. అలాగే మరి ఇంకా చూసినట్లయితే అతిథి సేవ అనేది ఉంది అన్నాడు. తల్లిదండ్రుల సేవ లేదు అన్నాడు, గురు సేవ లేదన్నాడు, అతిథి సేవ అనేది ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఎవరో అతిథి అర్ధరాత్రి వేళలో మా ఇంటికి వచ్చారు, మన తెలియని వ్యక్తి. అటువంటి వ్యక్తి నువ్వు భోజనం పెట్టవచ్చు, వారికి ఆ వసతి ఏర్పాటు చేయవచ్చు. అది అతిథి సేవ అవుతుంది. మనకు తెలియని వాళ్ళకు ఒక అతిథి మనం సేవ చేస్తే, వీళ్ళ కాని వీళ్ళలో వచ్చినప్పుడు ఆయనకు మరి ఆ భోజనం కానీ ఏర్పాటు చేయడం, వసతి ఏర్పాటు చేయడం, అది అతిథి సేవ అనేది ఉంది అన్నాడు ఆయన. ఆయన దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా మనం భక్తికి సేవ చేస్తాము. ఆయన అడిగింది మనం చేయగలిగింది మనం చేస్తూ ఉంటే అది సేవ అవుతుంది. కానీ ఇక్కడ మనకు చూస్తే గురు సేవ అన్నది లేదు, కానీ అతిథి సేవ అనేది ఉందని సారు చెప్పడం జరిగింది. మరి ఇంకా ఈ సేవ అనేది అనేక స్థాయిల్లో, అనేక పద్ధతుల్లో, అనేక రంగాల్లో చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది విద్యా రంగంలో చేసే వాళ్ళు ఉంటారు, వైద్య రంగంలో చేసే వాళ్ళు ఉంటారు. ప్రపంచంగా మనం చూసినట్లయితే వైద్య రంగంలో చేసేవాళ్ళు, విద్యా రంగంలో ఉచితంగా నేర్పించి చేస్తున్న వాళ్ళు ఉంటారు. క్రీడా రంగంలో ఇలా సంగీతం గాని, ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. రకరకాల స్థాయిలో చేసేవాళ్ళు ఉంటారు.
మరి ఈ సేవ అనేది చేస్తే ఏమొస్తుంది, ఎందుకు సేవ చేయాలి అంటే ఇక్కడ సార్ ఏం చెప్పారంటే సేవ చేస్తే తృప్తి వస్తుంది. సేవ చేస్తే ఎంతో తృప్తి వస్తుంది. నువ్వు ఒకరికి ధ్యానం నేర్పించావు, వాడు ఆ ధ్యానం చేసి చక్కగా ఆరోగ్యాన్ని పొందాడు. ఇప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే అసలు ఎంత తృప్తి వస్తుందో నాకు అంటాడు. వాడు మన దగ్గర ధ్యానం నేర్చుకొని వాడు చక్కగా ఆరోగ్యాన్ని పొందాడు, చక్కగా ఆనందాన్ని పొందాడు. వాడి కళ్ళలో ఆనందాన్ని చూస్తే మరి మనకి ఎంత తృప్తి వస్తుంది. అసలు తృప్తి అన్నదే సేవ ద్వారా ప్రారంభమవుతుంది అన్నారు. తృప్తి అన్నదే సేవ ద్వారా ప్రారంభమవుతుంది. సేవ చేస్తే ఎంతో తృప్తి అనేది మనకు వస్తుంది. అలాగే సేవ చేస్తే మనకు పురస్కారం ఉంటుంది అని చెప్పారు. సేవ చేస్తే పురస్కారం ఉంటుంది. ధర్మం చేస్తే అంటే నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటే దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఏమి ఉండదు, కానీ సేవ చేస్తే పురస్కారం అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అతిథి సేవ అనేది ఉంది. అలాగే ఇంకా ఏంటంటే ఈ సేవలు అనేది కూడా రకరకాల స్థాయిలో ఉంటాయి. సేవ అనేది రకరకాల స్థాయిలో ఉంటుంది. అంటే కొంతమంది మినిమం లెవెల్లో చేసే వాళ్ళు ఉంటారు. దాన్ని కనిష్ట స్థాయిలో సేవ అంటే సేవా దృక్పథంలో ప్రవేశించిన వారు అని అంటారు. మొదటి రకం ఎవరంటే సేవా దృక్పథంలో ప్రవేశం అంటే వీళ్ళు మినిమం లెవెల్ కనీస స్థాయిలో సేవ చేసేవాళ్ళు. అలాగే మిడిల్ లెవెల్ సేవా తత్పరులు అని అంటారు. సేవా తత్పరులు అంటే వీళ్ళు సేవ చేస్తుంటారు. మాధ్యమిక స్థాయిలో మిడిల్ లెవెల్లో సేవ చేసేవాళ్ళు. మూడో రకం సేవా చక్రవర్తులు అని అంటారు. వీళ్ళు అత్యున్నత స్థాయిలో సేవ చేసేవారు, మాక్సిమం లెవెల్ అన్నారు. సో వీళ్ళు ఎలా ఉంటుందంటే సేవ దృక్పథంలో ప్రశ్న వీళ్ళు అంటే ఎవరంటే వీళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చూసుకుంటూ, అంటే వాళ్ళ ఉద్యోగాన్ని లేదా వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళ కుటుంబ ధర్మాన్ని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ సరదాల్ని భోగాల్ని వాళ్ళ సుఖాల్ని అనుభవిస్తూ ఖాళీ సమయంలో కాస్త సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తూ అన్ని ధర్మాలు చూసుకుంటూ ఖాళీ సమయంలో కాస్త సేవ చేస్తూ ఉంటారు, ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది కనీస స్థాయిలో సేవ, ఇది మినిమం లెవెల్ అని చెప్పారు. అంటే వీళ్ళని సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు అని. సేవా దృక్పథంలో ఫస్ట్ మరి సార్ ఏం చెప్పారంటే నేను పుట్టినప్పటి నుంచే మరి ఈ సేవా దృక్పథం ఉన్న కుటుంబంలో జన్మించడం జరిగిందన్న. ఈ సేవా దృక్పథం ఉన్న కుటుంబంలో నేను పుట్టాను. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆయన ముందు నుంచి ఆయనకు వాళ్ళకు అన్నదానాలు చేయడం అలాంటివి సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. సేవా దృక్పథంలో ఉన్నవాళ్ళు. తర్వాత ఈ సేవా తత్పరులు అంటే ఏంటంటే వాళ్ళ కుటుంబ ధర్మాన్ని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ భోగాల్ని అంటే వాళ్ళ సుఖాల్ని త్యాగం చేసి, అంటే సినిమాలు షికారులు ఎంజాయ్మెంట్ అవి చూడకుండా ఆ సమయాన్ని ఎంజాయ్ చేయడం కాకుండా ఆ సమయాన్ని సేవకు కేటాయించేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. వాళ్ళు సేవా తత్పరులు. ఆ సేవా తత్పరులు ఆ సేవలోనే ఎంతో తృప్తిని పొందుతారు. వాళ్ళ సమయాన్ని సినిమాలని షికారులని ఎంజాయ్మెంట్ అనే వాటి కోసం వీటి కోసం భోగాల కోసం కేటాయించకుండా వాటిని త్యాగం చేసి ఆ సమయాన్ని ఇతరులకు సేవ చేస్తుంటారు. ఆ సమయంలో ఇతరులకు సేవ, దాన్ని సేవా తత్పరులు అన్నారు. మరి మొదట ప్రతిసారు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మరి ధ్యానం చేసిన తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని తాను చూసుకుంటూ, తన కుటుంబాన్ని తాను చూసుకుంటూ మిగతా సమయం అంతా కూడా ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాడు. అలా సేవా తత్పరులోకి ఆయన రావడం జరిగింది. ముందు సేవా దృక్పథంలో ఉన్న కుటుంబంలో పుట్టాడు. తర్వాత ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత సేవా తత్పరతలోకి రావడం జరిగింది. తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉద్యోగాన్ని చూసుకుంటూ కొన్ని సంవత్సరాలు ఆయన సేవా తత్పరుడుగా చేశాడు. ఆ తర్వాత సేవా చక్రవర్తులు అంటే ఎవరంటే వీళ్ళు తమ కుటుంబ ధర్మాన్ని కాస్త పక్కన పెట్టి తమకున్నటువంటి సమయాన్ని 24 గంటల సమయాన్ని మొత్తం పూర్తిగా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవాళ్ళు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసేవాళ్ళు, పాటుపడేవాళ్ళు. తమ యొక్క 24 గంటల సమయాన్ని
ఇతరులకు సేవ చేయడం కోసం ఉపయోగించేవాళ్ళు. తమ కుటుంబ ధర్మాన్ని విస్మరించి అన్నారు. కొద్దిగా తమ కుటుంబ ధర్మాన్ని విస్మరించి తమ కుటుంబం కోసం కాకుండా పూర్తిగా లోకం కోసం, లోక కళ్యాణం కోసం పాటుపడేవాళ్ళు. అలాగా ముందు సేవా దృక్పథంలో పుట్టారు. తర్వాత సేవా తత్పరుడుగా అయ్యారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పూర్తిగా ఉద్యోగం కూడా మానివేసి మరి కుటుంబాన్ని పక్కపెట్టి పూర్తిగా లోకం కోసం ఆయన మరి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది ప్రతిసారి. అంటే సేవా చక్రవర్తిత్వం అనేది ఆయన పొందాడు. సేవా చక్రవర్తి ఆయన అయ్యాడు. పూర్తిగా తన సమయాన్ని 24 గంటల సమయాన్ని లోకం కోసం ఆయన కేటాయించాడు. లోక కళ్యాణం కోసం. అందరికీ జ్ఞానాన్ని పొందడం కోసం. అంత గొప్ప సేవా చక్రవర్తి ఆయన. 24 గంటల్లో రోజుకో చోట పడుకోవడం, పూటకో చోట తినడం, ఎన్నో పిరమిడ్లు ఓపెనింగ్ చేయడం, ఎన్నో ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎంతో మందికి మరి ఇన్ని లక్షల మందికి ధ్యానం నేర్పించడం, జ్ఞానాన్ని పంచడం. ఆయన నిరంతరంగా ఈ సేవ చేస్తూ సేవా చక్రవర్తి అయ్యాడు. అలాగా తమ సమయాన్ని పూర్తిగా లోకం కోసం కేటాయించే వాళ్ళే సేవా చక్రవర్తులు అని. అలాగా 3 స్థాయిల్లో ఉన్నవారు ఉంటారు. మినిమం లెవెల్, మిడిల్ లెవెల్, మాక్సిమం లెవెల్. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరూ కూడా, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు అన్నారు ఆయన. సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు కొంతమంది అని ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు గత జన్మలోనే ఎంతో సేవ చేసి ఉన్నవారు ఈ జన్మలో సేవా తత్పరులు అయ్యారు. సేవా చక్రవర్తులు, సేవా దృక్పథంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిరమిడ్ మాస్టర్లే అని చెప్పారు. మరి ఈ సేవ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఒక ఆత్మ యొక్క చరిత్రలో, అంటే ఈ ఆత్మ యొక్క పరిణామ క్రమంలో, అంటే శిలలు, ఖనిజాలు, వృక్షాలు, క్రిమి కీటక సర్పజాతి, పక్షి జాతి, నాలుకల జంతువులు అన్ని అయిపోయిన తర్వాత మానవ జన్మలోకి వచ్చింది. మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సుమారు ఒక 100 జన్మలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 జన్మలు ఉన్నాయనుకోండి. అందులో 30% జన్మలు తమో గుణంలోనే గడిచిపోతాయి. 30% తమో గుణంలోనే ఉంటాయి. తమో గుణ జన్మలు ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళకు సేవ్ అనేది ఉండదు. తమో గుణంలో ఉన్న వాళ్ళకు ఖానా పీనా సోనా, వాళ్ళ తిండి, వాళ్ళ నిద్ర, వాళ్ళ సుఖాలు, వాళ్ళ భోగాలు అదే ఉంటుంది కానీ వాళ్ళకు సేవ గురించి అసలు పట్టించుకోరు. సేవ అనేది ఉండదు వాళ్ళకు. వీళ్ళు నాకేమొస్తుందని చూస్తారు కానీ నేను ఏమి ఇవ్వాలి ఇతరులకు, నా వల్ల ఏమైనా ఉపయోగం అనేది వాళ్ళ సేవ గురించి వాళ్ళకు ఆ గుణంలో, ఆ తమో గుణంలో ఉన్నప్పుడు, ఆ జన్మలో ఉన్నప్పుడు సేవ గురించి వాళ్ళకు ఏమీ ఉండదు. సేవ అనేది ఏమీ ఉండదు తమో గుణ జన్మలో. తర్వాత 30% జన్మలు రజోగుణ జన్మలు ఉంటాయి. ఈ రజోగుణంలో కూడా సేవ అనేది ఏమీ ఉండదు. మరి ఈ తమో గుణానికి కుంభకర్ణుని ఉదాహరణగా చెప్తారు. ఈ కుంభకర్ణుని విషయంలో చూస్తే అక్కడ ఆయనకు 6 నెలలు తిండి, 6 నెలలు నిద్ర, కానీ సేవ అనేది ఏమీ లేదు. అలాగే రజోగుణంలో రావణాసురుడికి కూడా సేవ అనేది ఏమీ లేదు. కానీ ఈ 60% జన్మలు దాటిన తర్వాత మిగతా 30% లేదా 40% జన్మల్లో సేవ అన్నది ప్రారంభమవుతుంది. అంటే తమో గుణం, రజోగుణం దాటిన తర్వాత సాత్విక గుణంలోకి ప్రవేశించిన తర్వాత సేవ అన్నది ప్రారంభమవుతుంది ఎవరికైనా. తమో గుణం, రజోగుణం దాటిన తర్వాత సుమారు 60% జన్మలు దాటిన తర్వాత మిగతా 30-40% జన్మల్లో మాత్రమే ఈ సేవ అన్నది ప్రారంభమవుతుంది. సాత్విక గుణంలోనే సేవ అన్నది ప్రారంభమవుతుంది. అందుకే మనం చూస్తే లోకంలో అందరూ సేవ చేసే వాళ్ళు ఉండరు. కొంతమందే ఉంటారు సేవ చేసేవాళ్ళు. చాలా తక్కువ మంది సేవ చేసేవాళ్ళు ఉంటారు. అంటే సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ సేవ అన్నది చాలా చాలా ముఖ్యమైన అంశము. చాలా చాలా గొప్ప అంశము. ఆదిలక్ష్మి మేడం చెప్తుంటారు ఏమిటంటే సేవ అన్నది పరమాత్మకు ఇష్టమైన పని అని చెప్తారు. సేవ చేయడం అనేది పరమాత్మకు ఇష్టమైన పని అని. అలాగే సేవ అన్నది ఒక దైవ లక్షణం అని అంటారు. సేవ అన్నది ఒక దైవ లక్షణం అని చెప్తారు. ఈ ధ్యాన మార్గంలో ఈ సాధన మనం చేసినప్పుడు మెల్లిగా మన లోపల ఆ దైవ లక్షణాలు వస్తాయి. మన లోపల ప్రేమ, జాలి, దయ, కరుణ, సానుభూతి, ఓర్పు, సహనము, సేవ, త్యాగం ఇటువంటివన్నీ దైవ లక్షణాలు అంటారు. అలాగే ఈ సాధన మనం చేసేటప్పుడు మన లోపల ఈ సేవ అనే ఒక దైవ లక్షణం మనలో వస్తుంది. అందరికీ
సమానంగా సేవ చేస్తాం. ఎప్పుడు అంటే ప్రతిసారి ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞానం లేకుండా చేసే సేవకు అర్థం పరమార్థం లేదు అని చెప్పారు ఆయన. ఆత్మజ్ఞానం లేకుండా చేసే సేవకు అర్థం పరమార్థం లేదు అని అంటే, నువ్వు ఒక ఆత్మజ్ఞానికి అయినప్పుడే అందరికీ సమానంగా సేవ చేస్తావు, అందరినీ సమానంగా చూస్తావు, అందరినీ ఆత్మలుగా చూస్తావు. నువ్వు అజ్ఞాని అయితే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, తన వాళ్ళని ఇష్టంగా, తన వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూస్తారు, ఇతరులను తక్కువగా చూస్తారు. కానీ ఒక ఆత్మజ్ఞాని అందరినీ అన్నిటిని సమానంగా చూస్తాడు, అందరినీ ఆత్మలుగా చూస్తాడు. ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఈక్వాలిటీ ఇస్ ద హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పారు సార్. సో ఆ సమానంగా చూస్తే అందరికీ సమానంగా సేవ చేస్తారు. కాబట్టి ఒక ఆత్మజ్ఞానంగా మనం అయితేనే అక్కడ మనం చేసే సేవకు అర్థం పరమార్థం ఉంటుంది. అందుకే ఇక్కడ సేవ అనేది ఎంతో గొప్ప అంశము. ఇంకా ఏం చెప్తారంటే, ఈ సేవ అనేది అందరూ చేయలేరు. సో ఈ సేవ అనేది చేయాలంటే, మరి సేవ చేస్తున్నప్పుడు ఎంతో మంది అవమానిస్తుంటారు, విమర్శిస్తూ ఉంటారు, ఎన్నో తిడుతూ ఉంటారు. సేవ చేస్తూ ఉంటే ఎంతో మంది అవమానిస్తారు, తిడతారు. ఆ పని చేసే బదులు ఏదైనా ఇంకో పని చేస్తే, జాబ్ చేసుకుంటే, ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తే, ఓటీ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు కదా అంటారు. ఈ సేవ చేస్తే నీకేం వస్తుంది, ధ్యానం క్లాస్ చెప్తే నీకేం వస్తుంది, నీకు ఏమైనా జీతం ఇస్తారా, ఏమైనా శాలరీ వస్తుందా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ సేవ చేస్తే ఎంతో తృప్తి వస్తుంది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు ఆ తృప్తి, ఆ పొందే తృప్తి ఎవరికి వాళ్ళు మనం అనుభవపూర్వకంగా మనం పొందితేనే అర్థమవుతుంది అది ఎంత గొప్పదో అనే విషయం. ఆ గొప్పదనం తెలుసు కాబట్టి పత్రిసార్ మరి నిస్వార్థంగా ఎంతో సేవ, విశేషమైన సేవ ఆయన చేయడం జరిగింది. మరి ఈ సేవల్లో మనం చూసినట్లయితే ప్రాపంచిక సేవలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సేవలు ఉన్నాయి. రెండు రకాల సేవలు, ప్రాపంచిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే, ప్రాపంచిక సేవల్లో చూసినట్లయితే ఒక మదర్ తెరిస్తా, ఒక మహాత్మా గాంధీ, ఒక నెల్సన్ మండేలా, ఒక మార్టిన్ లూథర్ కింగ్, వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు ప్రాపంచికంలో. ఈ ప్రాపంచిక సేవలో హైయెస్ట్ సేవా చక్రవర్తులు వీళ్ళు. ప్రాపంచిక సేవలో పరాకాష్ఠకు వెళ్ళిన వాళ్ళు, అగ్రగణ్యులు అని చెప్పవచ్చు. ప్రాపంచిక సేవలో సేవా చక్రవర్తులు మహాత్మా గాంధీ గాని, మదర్ తెరిసా, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ సమయానంతా దేశం కోసం, ప్రజల కోసం, వాళ్ళు అందరం కోసం వాళ్ళు కేటాయించడం జరిగింది. నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయడం జరిగింది. అందుకే వాళ్ళని సేవా చక్రవర్తులు అని చెప్పడం జరిగింది. అలాగా ఈ సేవ చేయడం అనేది ఎంతో కష్టం. అలాగే ఈ సేవ చేసే వాళ్ళని అవమానిస్తారు, చంపిస్తారు కూడా అని చెప్పారు. మరి ఓషో రజనీష్ ను, ఆయన్ను ఎంతో విప్లవం తీసుకొచ్చాడు ఆయన ప్రజల్లో. ఆయన్ను చంపేశారు విషం ఇచ్చి. అలాగే ఆర్య సమాజ స్థాపకుడు అయినటువంటి స్వామి దయానంద సరస్వతి, ఆయనకు గాజు పింకులు ఇచ్చి ఆయన చంపేశారు. బాలగంగాధర్ తిలక్, ఆయన్ను అండమాన్ జైల్లో వేశారు 25 సంవత్సరాలు. అలాగా సేవ చేసేవాళ్ళు ఒక మహాత్మా గాంధీ గారిని, ఆయన దేశం కోసం ఎంతో పాటుపడ్డాడు, ఆయన్ను కాల్చి చంపేశారు. అందుకే ఈ సేవ చేసే వాళ్ళు ఎన్నో తిడుతుంటారు, అవమానిస్తుంటారు. ధ్యానం ధ్యాన ప్రచారం అనుకుంటూ అలా తిరుగుతున్నావేంది, ధ్యాన ప్రచారం చేస్తే నీకేమొస్తుంది, నీకేమైనా డబ్బులు ఇస్తారా, ఇలా ఎన్నో అవమానిస్తుంటారు, తిడుతుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈ సేవ చేసే వాళ్ళకు ప్రాణభయం ఉండకూడదు అని చెప్పారు సార్. సేవ చేసే వాళ్ళకు ప్రాణభయం ఉండకూడదు. మరి ప్రతిసారి కూడా ధ్యాన ప్రచారం చేసినప్పుడు ఎంతో మంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో వాళ్ళు గాని, బంధువులు గాని, అందరూ కూడా ఆయన ఎంతో అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎన్నో రకాలుగా ఆయనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి క్లాసులు చెప్తున్నప్పుడు కొన్ని చోట్ల ఆయన్ను గొడవ గొడవ పడ్డానికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో గొడవ పడ్డానికి. అంటే ఈ సేవ చేసే వాళ్ళకు ప్రాణభయం అనేది ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి ఈ సేవ అనేది ఎంతో గొప్ప విషయం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సహజ దాటిన వాళ్ళే సేవలకు వస్తారు. అందులో కూడా మళ్ళీ ఇంకా చెప్పాలంటే, ఈ ప్రాపంచిక సేవలు అన్ని పూర్తయిన తర్వాత
అప్పుడు ఆధ్యాత్మిక సేవలోకి వస్తాం. ప్రాపంచిక సేవలన్నీ పూర్తయిన తర్వాత ఆధ్యాత్మిక సేవలోకి, ఈ ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వచ్చి ఈ ఆధ్యాత్మిక సేవ అనేది చేయడం జరుగుతుంది. ప్రాపంచిక సేవలు చేయకుండా ఎవరు డైరెక్ట్ గా ఈ ఆధ్యాత్మిక సేవలోకి రాలేరు. ప్రాపంచిక సేవలు చేయకుండా ఈ ఆధ్యాత్మిక సేవలోకి ఎవరు డైరెక్ట్ గా రాలేరు. మరి ఒకసారి స్వామి వివేకానంద గారిని ఒక వ్యక్తి అడిగాడు, సేవ గురించి చెప్పండి, సేవ అంటే ఏమిటి అనే దాని గురించి చెప్పండి అన్నప్పుడు స్వామి వివేకానంద వారు ఏం చెప్పారంటే, నువ్వు ఒక వ్యక్తికి భోజనం పెట్టావు, ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టావు. ఆయన మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు, మళ్ళీ నువ్వు భోజనం పెట్టావు. ఆయన తిన్నాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం వచ్చాడు, మళ్ళీ భోజనం పెట్టావు. మళ్ళీ ఆయన తిన్నాడు వెళ్ళిపోయాడు. నువ్వు సేవ అనుకొని అలా ప్రతి పూట నువ్వు ఆయనకు భోజనం పెడుతుంటే ఆయన తింటున్నాడు వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ తింటున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు. ఇక్కడ నువ్వు ఆయన్ను పరాన్న బుక్గా తయారు చేసావు. డిపెండెంట్, నీ మీద ఆధారపడే విధంగా నువ్వు చేసావు, కానీ నువ్వు చేసేది సేవ కాదు అన్నాడు. నువ్వు వాడికి ఉచితంగా భోజనం పెడుతూ ఉంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఫ్రీగా పథకాలు ఏర్పాటు చేసింది. ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ అని, ఫ్రీగా మీల్స్ అని, ఫ్రీగా ఆ డబ్బులని, అవి అన్ని రకరకాలుగా ఫ్రీగా స్కీమ్లు ఏర్పాటు చేస్తుంది, ఉచితంగా అవన్నీ ఏర్పాటు చేస్తుంది. నువ్వు వాడికి అలా ఉచితంగా ఇస్తూ ఉంటే వాడిని పరాన్న బుక్కుగా డిపెండెంట్ గా నువ్వు ఆధారపడే విధంగా చేసావు, కానీ వాడిని ఇండిపెండెంట్ గా స్వతంత్రుడిగా నువ్వు చేయలేదు. అది సేవ కాదు అన్నాడు. నువ్వు వాడికి ధ్యానం నేర్పించు, నువ్వు వాడికి ఆత్మజ్ఞానం బోధించు. అప్పుడు వాడు ఒక ఆత్మజ్ఞానిగా తయారైతే వాడిని పోషించుకోగలుగుతాడు. వాడిని వాడు పోషించుకోగలుగుతాడు. ఇంకా 10 మందికి వాడు ఉపయోగపడతాడు, కానీ వాడు ఇంకొకరి పైన ఆధారపడడు, పరాన్నపుకుగా కాడు. కాబట్టి ఆత్మజ్ఞానం బోధించు, అది హైయెస్ట్ సేవ. ఇతరులకు నువ్వు జ్ఞానం నేర్పించు, జ్ఞానం బోధించు, వాడికి వాడు చూసుకోగలుగుతాడు అని చెప్పారు. కాబట్టి సేవ అనే దానికి వివేకానంద వారు ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఏంటంటే, హిమాలయ పరమ గురువులో ఒకరైనటువంటి స్వామి రామ వారు లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆయన హిమాలయాల్లో ఎంతో మంది గురువుల దగ్గర ఎంతో జ్ఞానాన్ని ఆయన నేర్చుకోవడం జరిగింది. ఎన్నో విద్యలు, ఎంతో జ్ఞానం ఆయన నేర్చుకోవడం జరిగింది. మరి ఆయన ఆ గురువులతో ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటింగ్, స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఏమన్నారంటే, గురుగారు, నేను కూడా వెళ్తాను, నేను కూడా యుద్ధంలో పాల్గొంటాను, స్వాతంత్రం కోసం నేను కూడా పోరాడతాను, దేశం కోసం నేను పోరాడతాను, నాకు ఎంతో దేశభక్తి ఉంది, నేను నా దేశం కోసం ఏదైనా చేయాలి, పాటుపడాలి, కృషి చేయాలి, యుద్ధం చేయాలి నేను అని చెప్పి స్వామి రామ వారు అక్కడ వాళ్ళ గురువుని అడిగారు. అప్పుడు వాళ్ళ గురువు గారు ఏం చెప్పారంటే, నాయనా, నువ్వు చేయాల్సిన పని అది కాదు, నువ్వు చేయాల్సిన పని అది కాదు, నువ్వు ఈ ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి, ఈ ఆత్మజ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు అందరికీ ఈ ఆధ్యాత్మిక విద్యను, ఈ ఆత్మజ్ఞానం అందరికీ బోధించాలి. అది నువ్వు చేయాల్సిన పని. ఎవరు ఏది చేయాలో వారు అది చెయ్యాలి. ఎవరు ఏది చేయాలో వారు అది చేయాలి. ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవి ఒక చిన్న పిల్ల ఆత్మస్థాయిలో ఉన్నవారు చేసే పని. పిల్ల ఆత్మస్థాయిలో ఉన్న వాళ్ళు అది చేసే పని. ఆ పని చేయడానికి ఆ స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. కానీ నీ స్థాయికి తగ్గ పని ఏంటంటే, నువ్వు ఈ ఆధ్యాత్మిక విద్యను, ఈ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని అందరికీ బోధించడం చెయ్యాలి. ఇది నీ స్థాయిలో నీకు తగ్గ పని, నీ స్థాయికి తగ్గ పని. అంతేగాని ఆ పని నువ్వు చేయడం కాదు అని ఆయనకు చెప్పడం జరిగింది, స్వామి రామ వారి యొక్క గురువు గారు. అంటే ఇక్కడ ఏంటంటే, మన స్థాయికి తగ్గ పని చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, ప్రతిసారి దీని గురించి ఏం చెప్పారంటే, నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను పక్క వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించవచ్చు, నాకు ఫ్లూటు వచ్చు, సంగీతం వచ్చు, సంగీతం నిన్ను నేర్పించవచ్చు, నేను ఉచితంగా విద్య నేర్పించవచ్చు. అలాగే నాకు ఈ హైదరాబాద్ మున్సిపాలిటీ రోడ్లు ఊడ్చడం వచ్చు, నేను రోడ్లు ఉడవగలను.
చెట్లు నాటడం వచ్చు, చెట్లకు నీళ్లు పోయడం వచ్చు. ఇవన్నీ పనులు నేను కూడా చేయగలను. ఇవన్నీ పనులు నేను కూడా చేయగలను. రోడ్లు వేయడం కానీ, చెట్లు నాటడం కానీ, చెట్లకు నీళ్లు పోయడం, ఇవన్నీ పనులు నేను కూడా చేయగలను. కానీ నా స్థాయికి తగ్గ పనులు కాదు అన్నాడు ఆయన. అవి నా స్థాయికి తగ్గ పనులు కాదు. నా స్థాయికి తగ్గ పని ఏమిటంటే నేను అందరికీ ధ్యానం నేర్పించడం, అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధించడం. ఇది నా స్థాయికి తగ్గ పని. నేను ఆ రోడ్లు ఊడ్చుకుంటూ, ఆ ఇంగ్లీష్ నేర్పించుకుంటూ, ఆ ఫ్లూట్ నేర్పించుకుంటూ ఉంటే మరి ఈ జ్ఞానం ఎవరు బోధిస్తారు? ఈ ధ్యానం ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు అన్నారు పత్రి సార్. కాబట్టి మన స్థాయికి తగ్గ పని చేయాలి. మన ఆత్మ పరిణామ క్రమంలో మన స్థాయికి తగ్గట్టుగా, మనం తీసుకున్న జన్మలకు తగ్గట్టుగా మనం చేసే పనులు ఉంటాయి. అందుకే మనం చూసినట్లయితే మనకు ఈ పిరమిడ్ సొసైటీ లోపల పత్రి సారు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పనులు చెప్తుంటారు. వాళ్ళ స్థాయికి తగ్గ పని వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమందికి శాకాహార ర్యాలీలు చేయమని చెప్తారు. కొంతమందికి పిరమిడ్లు కట్టమని చెప్తుంటారు. కొంతమందికి ధ్యాన ప్రచారం చేయమని చెప్తుంటారు. కొంతమంది క్లాసులు చెప్పమని చెప్తుంటారు. కొంతమందికి పుస్తకాలు రాయమని చెప్తుంటారు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్తూ ఉంటారు. అన్నదానం చేయమని చెప్తుంటారు కొంతమందికి. ఎవరి స్థాయికి తగ్గ పని వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఆయనకు అందరి గురించి తెలుసు. వాళ్ళ స్థాయి ఏంటో తెలుసు. కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గ పని చెప్తుంటారు. అంతేగాని అందరికి ఒకే పని చెప్పరు. అలాగే ఏంటంటే మన స్థాయికి తగ్గ పని చేయాలి అని స్వామి రామ వారికి వాళ్ళ గురువులు చెప్పారు. నువ్వు వెళ్ళి దేశం కోసం పోరాడడం కాదు. నువ్వు ఈ ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుని, ఆత్మీయాన్ని నేర్చుకుని అందరికీ బోధించాలి. అది నువ్వు నీ స్థాయికి తగ్గ పని. నువ్వు ఒక పిహెచ్డి స్టూడెంట్ ఏం చేయాలంటే పిహెచ్డి ప్రొఫెసర్ ఆయన స్థాయి, ఆయన లెవెల్లో ఆయన పని ఆయన చేయాలి. ఎందుకంటే స్కూల్లో నేను వెళ్ళి స్కూల్లో టీచ్ చేస్తానంటే స్కూల్లో టీచ్ చేయొచ్చు, కానీ నువ్వు చేయవచ్చు, కానీ అది నీ స్థాయికి తగ్గ పని కాదు. నువ్వు స్కూల్లో చెప్తే ఆ పిహెచ్డి స్టూడెంట్స్కి ఎవరు చెప్తారు పాఠాలు? నువ్వు పిహెచ్డి ప్రొఫెసర్ కాబట్టి పిహెచ్డి ప్రొఫెసర్ పిహెచ్డి స్టూడెంట్స్ పాఠాలు చెప్పాలి. స్కూల్లో చెప్పడానికి టీచర్స్ ఎంతో మంది ఉంటారు. ఆ స్థాయిలో వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నువ్వు నీ స్థాయికి తగ్గ పని చేయాలి. నువ్వు చేయగలవు, కానీ నీ స్థాయికి తగ్గ పని అది. అలాగే ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడం అనేది నీ స్థాయికి తగ్గ పని. నువ్వు ఈ పని చేయాలని ఎంతో అద్భుతంగా అక్కడ సారు వివరించడం జరిగింది. అలాగా మరి ఆధ్యాత్మిక సేవ అనేది ఎవరెస్ట్ శిఖరం లాంటిది అన్నాడు ఆయన. సేవల్లో ఆధ్యాత్మిక సేవ అనేది ఎవరెస్ట్ శిఖరం అంటే చాలా హైయెస్ట్. ఎవరెస్ట్ అన్నిటికంటే హైయెస్ట్. సో ఈ ఇతరులకు నువ్వు ధ్యానాన్ని నేర్పించడం, ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించడం అనేది అన్నిటికంటే గొప్ప సేవ. అన్నిటికంటే గొప్ప సేవ ఏమిటంటే ఆత్మ జ్ఞానాన్ని బోధించడం అనేది అన్నిటికంటే గొప్ప సేవ. ఈ మధ్యనే రాఘవ సార్ జూమ్ లో చెప్పారు ఏంటంటే ఒక అజ్ఞానిని జ్ఞానిగా మార్చడం, ఒక దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేయడం, ఈ ఆత్మజ్ఞానం బోధించడం అనేది అన్నిటికంటే గొప్ప సేవ. ఈ సేవల్లో ఆధ్యాత్మిక సేవలు కూడా హైయెస్ట్ ఏంటంటే ఆత్మజ్ఞానం బోధించడం అనేది అన్నిటికంటే హైయెస్ట్ సర్వీస్, గొప్ప సేవ, అత్యున్నత స్థాయిలో సేవ అని చెప్పడం జరిగింది. అదే ప్రతిసారి మనకు చేయడం జరిగింది. ఆయన అత్యున్నత స్థాయిలో సేవ, హైయెస్ట్ ఎవరెస్ట్ శిఖరం లాంటి ఆ గొప్ప సేవ చేశారు. అందరికీ ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడం, అందరి యొక్క దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేయడం, అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానిగా మార్చే ప్రయత్నం చేయడం. ఈ వీరభద్ర స్వామి గారు చెప్తుంటారు ఏమిటంటే ఆటవికులకెల్లా ఆధ్యాత్మిక తత్వము బోధించి వారిని పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దు వారే దేవతామూర్తులని చెప్తారు వీరభద్ర స్వామి వారు. ఆటవికులకెల్లా ఆధ్యాత్మిక తత్వము బోధించి వారిని పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దు వారే దేవతామూర్తులు. అంటే ఆటవికులు అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. ఆటవికులు అంటే అజ్ఞానంలో ఉన్న, ఈ అజ్ఞానంలో వాళ్ళందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధించి, ఆధ్యాత్మికత్వం బోధించి వాళ్ళని పూర్ణ పురుషులుగా తయారు చేసే వాళ్ళే దేవతామూర్తులని, దేవతలతో సమానమని ఆయన చెప్పడం జరిగింది. అలాగా మరి ఆధ్యాత్మిక సేవ అనేది హైయెస్ట్ ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఆత్మజ్ఞానం బోధించడం అనేది అని ఇక్కడ మనకు సార్ చెప్పడం జరిగింది. ఎవరు ఏది చేయాలో వారు అదే చేయాలి. అసలు ఆధ్యాత్మిక సేవ, ఆత్మ సేవే నిజమైన సేవ అని చెప్పారు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ సేవలు రెండు రకాలు: ప్రాపంచిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు. ఇంకా చెప్పాలంటే దేహ సేవలు, ఆత్మ సేవలు అని చెప్పవచ్చు. ప్రాపంచిక సేవలు అంటే దేహ సేవలు, ఇతరుల దేహాలకు లాభం కలిగించేవి. ఆధ్యాత్మిక సేవలు అంటే ఆత్మ సేవలు, ఇతరుల ఆత్మకు లాభం కలిగించేవి.
ప్రాపంచిక సేవలు మనం చూసినట్లయితే దేహ సేవలు ఒక నీటి దానము, అన్నదానము, వస్త్రదానము, లేదా భూదానము, విద్యాదానము, గోదానము, ఇవన్నీ కూడా కనకదానం, సువర్ణదానం, ఇవన్నీ కూడా దేహ సేవలు, ప్రాపంచిక సేవలు. ఆధ్యాత్మిక సేవలు ఏంటంటే ఇతరులకు ధ్యానం నేర్పించడం, ధ్యానం క్లాస్ ఏర్పాటు చేయడం, ధ్యానం ని- చేయించడం గాని, సరైన ధ్యాన శ్వాస మీద ధ్యాస చేయించడం గాని, అది చెప్పడం, అలాగే ఇతరులకు జ్ఞానాన్ని బోధించడం, ఈ ఆత్మజ్ఞాన క్లాసులు ఏర్పాటు చేయడం, ఒక పిరమిడ్ నిర్మాణం చేయడం, అందుకు సహకరించడం, మన వంతుగా మనం ఆర్థిక సహాయ సహకారాలు, విరాళాలు అందించడం, అన్నదానం అవి చేయడం, ఇలాంటివన్నీ కూడా జ్ఞానాన్ని బోధించడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సేవలు. సో వీటిలో హైయెస్ట్ జ్ఞానాన్ని బోధించడం అనేది హైయెస్ట్. సో ఇలా రెండు రకాలు ఉన్నాయి, ప్రాపంచిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు. మరి ఈ ప్రాపంచిక సేవలకు, ఆధ్యాత్మిక సేవలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. నక్కకు నాగలోకానికి అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పారు. భూమికి ఆకాశం అంటే ప్రాపంచిక సేవల కంటే ఆధ్యాత్మిక సేవలు ఎన్నో కోట్ల రెట్లు గొప్పవి అని చెప్పారు. ప్రాపంచిక సేవల కంటే ఆధ్యాత్మిక సేవలు ఎన్నో కోట్ల రెట్లు గొప్ప. ఎందుకంటే ప్రాపంచికంలో అన్నదానం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబా గుళ్ళో అన్నదానం చేశామనుకోండి, గురువారం అన్నదానం చేస్తుంటారు బాబా గుళ్ళో. అక్కడ అది నువ్వు దేహానికి సేవ చేసినట్లు అవుతుంది, అది పుణ్యకర్మ అవుతుంది. అదే నువ్వు ఒక ధ్యాన కార్యక్రమంలో, ప్రతిసారి కార్యక్రమంలో, ధ్యాన యజ్ఞాల్లో ఒక అన్నదానం చేస్తే అది ఆత్మ సేవ అవుతుంది. అది ఆత్మకు లాభం కలిగించే పని. ధ్యాన కార్యక్రమం అనేది ఆత్మకు లాభం కలిగించే పని. అన్నదానం బయట చేసేది దేహానికి లాభం, అది పుణ్యకర్మ. ఆధ్యాత్మిక కర్మలు, ధ్యాన కార్యక్రమాల్లో అన్నదానం ఆత్మ కర్మ, ఆత్మకు లాభం కలిగించింది, ఆత్మ సేవ. ఇది ముక్తి కర్మ అంటారు, ఆత్మకర్మ కాదు, ముక్తి కర్మ అంటారు. బయట మనం చేసే దాంట్లో అన్నదానం, ధ్యాన కార్యక్రమంలో మనం చేసేది ముక్తి కర్మ. సో ఇక్కడ మరి ముక్తి కర్మ అనేది ఎన్నో కోట్ల రెట్లు గొప్పది అని చెప్పారు. అలాగా మరి చూసినట్లయితే ఈ ప్రాపంచిక సేవలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సేవలు ఉన్నాయి. అయితే ఎవరైనా సరే ప్రాపంచిక సేవలు అన్ని పూర్తయిన తర్వాతే ఈ ఆధ్యాత్మిక సేవలోకి ప్రవేశిస్తారు. అలాగా ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే తటవర్తి రాఘరావు గారు, రాజలక్ష్మి మేడం దంపతులు, వాళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఎన్నో ప్రాపంచిక సేవలు చేశారు. ఫ్రీగా ఐస్ వాటర్ సప్లై చేయడం రైల్వే స్టేషన్ లో వాళ్ళ, అలాగే ఉచితంగా హోమియోపతి హాస్పిటల్ నడిపించి ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయించడం, మెడిసిన్ ఫ్రీగా ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు ప్రాపంచికంలో ఎన్నో చేశారు. ఆ సేవలన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆధ్యాత్మికంలోకి, ధ్యాన మార్గంలోకి ప్రవేశించి ఇప్పుడు ధ్యాన మార్గంలో మరి ఎంతో హైయెస్ట్ సర్వీస్ చేస్తున్నారు. అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధించి అందరినీ మాస్టర్స్ గా తయారు చేస్తున్నారు, జ్ఞానులుగా తయారు చేస్తున్నారు. ఏవైతే పిరమిడ్ ధ్యానంలో 18 ఆధార సూత్రాల్లో మనకు ప్రతిసారి ఇచ్చారో, శిష్యుడు శిష్యుడిగా కాక గురువుగా కావాలి, మాస్టర్ గా విలసిల్లాలి అని చెప్పారు. అలా అందరినీ మాస్టర్స్ గా, గురువులుగా తయారు చేస్తున్నారు. మనమందరం గురువులుగా కావాలి. సో మనం చెప్పుకున్న గురువు అనేవాడు నిస్వార్థంగా సేవ చేస్తాడు కాబట్టి అలా మనం తయారు కావాలి, గురువుగా తయారు కావాలి, మాస్టర్ గా మనం విలసిల్లాలి అని చెప్పి 18 ఆధార సూత్రాల్లో సార్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ సేవ అనేది ఎంతో గొప్పది. ప్రాపంచిక సేవలు అన్ని పూర్తయిన తర్వాత ఎవరైనా సరే ఆధ్యాత్మిక సేవలోకి ప్రవేశిస్తారు. సో అలా మరి ఈ సేవ అన్నది ఎంతో గొప్పది. సో ఫైనల్ గా ఏంటంటే మరి మాధవ సేవయే మానవ సేవ అని సార్ మనకు ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు వరకు నేను విన్నది ఏంటంటే, సార్ యొక్క స్పీచ్ వినక ముందు మానవ సేవయే మాధవ సేవ అని విన్నా. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని కొంతమంది గురువులు చెప్పడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అని. కానీ ఇక్కడ ప్రతిసారి ఏం చెప్పారంటే మాధవ సేవయే మానవ సేవ అని అన్నాడు. మాధవుడు అంటే ఆత్మ, ఆత్మకు చేసే సేవే మానవ సేవ అన్నాడు ఆయన. ఆత్మకు చేసే సేవే అసలైన సేవ, నిజమైన సేవ అన్నాడు. మరి ఎందుకు దేహ సేవ నిజమైన సేవ కాదు, అసలు సేవే ఎందుకు కాదు అన్నాడంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే మనం దేహం కాదు, మనం కనిపించే ఈ శరీరం మనం కాదు, కంటికి కనిపించని ఆత్మ మనము, ఆత్మే మనం. కాబట్టి మనకు
చేసే సేవే అంటే ఆత్మకు చేసే సేవే అసలైన సేవ, నిజమైన సేవ. ఆత్మకు చేసే సేవే అసలైన సేవ, నిజమైన సేవ. నువ్వు ఆత్మ కాబట్టి నీకు చేసే సేవే. అంటే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో శాశ్వతమైన దానికి చేసే సేవే ఆత్మ శాశ్వతం. కాబట్టి ఆత్మకు చేసే సేవే, ఆత్మ సేవే అసలైన సేవ. దేహం అనేది అశాశ్వతం, అది మనం కాదు. సో ఆ దేహానికి చేసే సేవ దేహ సేవ, అది మాధవ సేవ కాదు, అది ఆత్మ సేవ కాదు. మానవ సేవ మానవ సేవే అవుతుంది. దేహానికి చేసే సేవ దేహ సేవే అవుతుంది, కానీ అది ఆత్మసేవ కాదు. అంటే మానవ సేవ అవుతుంది కానీ మాధవ సేవ కాదు. నువ్వు ఆత్మకు చేసే సేవే మాధవ సేవ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాధవ సేవ అవుతుంది, కానీ మాధవ సేవ మానవ సేవ కాదు. సో ఇంకా మనకు కొంచెం లోతులోకి ఆలోచిస్తే మరి అన్నమాచార్యులు కూడా చెప్తారు, తెగదు పాపము తీరదు పుణ్యము. పుణ్యకర్మలు కూడా వద్దని చెప్పారు మనకు ప్రతిసారి. పుణ్య వివర్జిత పంత అని శంకరాచార్య వారు చెప్తారు. పుణ్యము వద్దు, అపుణ్యం వద్దు, మంచి వద్దు, చెడు వద్దు. ఇక్కడ ఏంటంటే ఈ సేవల్లో నాకు ప్రాపంచిక సేవల్ని ఏమంటారంటే కర్మయోగం అని కూడా అంటారు. ఇక్కడ కర్మయోగం ఎందుకంటారంటే ఇక్కడ యోగ పరంపర అనే పుస్తకంలో ప్రతిసారి ఇవ్వడం జరిగిందంట. కర్మయోగం పార్ట్ 1, కర్మయోగం పార్ట్ 2 అని. ఈ కర్మయోగం పార్ట్ 1 లో మనకు 4 స్టేజ్లు చెప్పారు సారు. స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ డి అని 4 స్టేజ్లు చెప్పారు కర్మయోగం పార్ట్ 1 లో. స్టేజ్ ఏ ఏమిటంటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయవద్దు. నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయవద్దు. ఇది మనకు సార్ చెప్తాడు. హింస చూడో హంస పకడో. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, కానీ మాంసం మాత్రం తినవద్దు, ఆ కోడిని చెప్పవద్దు, ఆ మేకని చెప్పవద్దు, ఆ హింసెద్దు, జీవహింస వద్దు. నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయవద్దు. కర్మయోగం పార్ట్ 1 స్టేజ్ ఏలో ఇలా చెప్తారు. స్టేజ్ బిలో ఎలా చెప్తారంటే నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. స్టేజ్ సిలో ఏం చెప్తారంటే నువ్వు ఇతరులకు మంచి చేయి, కానీ ప్రతిఫలం ఆశించవద్దు. ప్రతిఫలం కోరకుండా, ఏమీ ఆశించకుండా, ఎటువంటి ఏమి సంకల్పాలు ఏమీ లేకుండా నిస్వార్థంగా ధ్యానం చెయ్యి, సేవ చెయ్యి, ఇతరులకు మంచి చెయ్యి. అంతేకాని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన భగవద్గీతలో చెప్పింది. కర్మలు చేయి కానీ ప్రతిఫలం ఆశించవద్దు. ఎందుకంటే కొత్తసారి చెప్తారు, నువ్వు ఆశించినా ఆశించకపోయినా, కోరినా కోరకపోయినా ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. చేసిన కర్మకు ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా కోరకుండా నువ్వు సేవ చెయ్యి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చేసిన కర్మకు ప్రతిఫలం ఆశించవద్దు, సేవ చేయక ప్రతిఫలం ఆశించవద్దు. అలాగే ఇంకా ఏంటంటే 4వది ఏంటంటే కర్మయోగం పార్ట్ 1 లో స్టేజ్ డి. ఇక్కడ సేవ చెయ్యి, కానీ నేను చేస్తున్నాననే భావం కూడా లేకుండా చేయమన్నారు. అంటే కర్తృత్వ భావం అనేది కూడా లేకుండా సేవ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 4th స్టేజ్ అనేది చాలా చాలా కష్టం, హైయెస్ట్. ఈ కర్మయోగం పార్ట్ 2 కింద చెప్పడం జరుగుతుంది. జ్ఞానయోగం కర్మయోగం పార్ట్ 2లో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం కూడా ఈ ధ్యాన మార్గంలో ఈ సాధన చేస్తూ ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ అందరికీ ఉచితంగా ఈ జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేయాలి. సరి అయిన సాధన మనం చేయాలి. శ్వాస మీద ధ్యాస ప్రతిసారి పొందినటువంటి సరైన ధ్యానం మనం చేయాలి. ఎటువంటి ఎటువంటి గైడింగ్ లేకుండా కేవలం శ్వాస మీద ధ్యాస, ఎటువంటి మ్యూజిక్ లేకుండా ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని చెప్పారు సార్. కాబట్టి సైలెన్స్ మెడిటేషన్ అనేది సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస. అది ప్రతిసారి చెప్పినటువంటి 18 ఆధార సూత్రాల్లో మొట్టమొదటి పాయింట్ ఆయన ఇచ్చాడు. సరైన ధ్యానం ఆనాపానసతి, అంటే శ్వాస మీద ధ్యాస క్రమం తప్పకుండా చేయాలి, అందరి చేత చేయించాలి అని మనకు సార్ ఇవ్వడం జరిగింది. నా సరైన ధ్యానం అని ఎందుకన్నారంటే సరికాని ధ్యానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి సరైన ధ్యానం అని ఆయన చెప్పారు. అది కూడా ఆనాపానసతి గౌతమ బుద్ధుడు బోధించింది. శ్వాస మీద ధ్యాస అని తెలుగులో మనకు ఇవ్వడం జరిగింది. హాయిగా సైలెంట్ గా కూర్చొని శిరస్సుకాసనలో కూర్చొని కేవలం శ్వాస మీద ధ్యాస. ఇక్కడ కూడా ఆయన మరి గైడింగ్ కానీ మ్యూజిక్ పెట్టుకోమని కానీ ఎక్కడ ఆయన రాయించలేదు. ఆయన పుస్తకాలు చదివినా ఎక్కడ కానీ ధ్యాన చేసే పద్ధతిలో మరి ఇటువంటి ఊహించుకోవడాలు,
నామాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించడం, రూపాన్ని ఊహించుకోవడం ఇవేమీ వద్దని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఈ ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి గైడింగ్ కానీ ఎటువంటి మ్యూజిక్ లేకుండా సైలెంట్ గా కూర్చొని చేయాలి. అది సరైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస. సో కాబట్టి ఇక్కడ ఈ అద్భుతమైన అంశం మాధవ సేవయే మానవ సేవ అన్నది ఎంతో అద్భుతమైన అంశం. తప్పకుండా ప్రతి ఒక్క ప్రేమ మాస్టర్ ఇది వింటేనే అసలు సేవ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం, మరి ఏ సేవ చేయాలనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. మన స్థాయికి తగ్గ సేవ ఏదో తెలుసుకుని మనం ఆ స్థాయిలో సేవ మనం చేయాలి అని చెప్పారు. మరి మాధవ సేవయే మానవ సేవ అంటే ఆత్మ సేవ చేస్తే నువ్వు మానవ సేవ అంటే దేహానికి కూడా సేవ చేసినట్లే అని చెప్పారు ఆయన. ఆత్మ సేవ చేస్తే అంటే ఇతరులకు నువ్వు ధ్యానం నేర్పిస్తే నువ్వు వాళ్ళ దేహానికి కూడా సేవ చేసినట్లే. వాళ్ళ ఆత్మకే కాదు దేహానికి కూడా చేసినట్లే. ఎందుకంటే నువ్వు ఒకరికి ధ్యానం నేర్పించావు, వాడు ధ్యానం చేసి చక్కగా ఆరోగ్యాన్ని పొందాడు, మనశ్శాంతి పొందాడు, వాడు మైండ్ ప్యూర్ గా అయ్యింది, వాడు ఆ దేహానికి లాభం పొందాడు కదా. అంటే దేహ సేవ కూడా చేసినట్లే. నువ్వు ఈ ఆత్మలను పొందిస్తే వాడికి దేహ సేవ చేసినట్టు అవుతుంది. అంటే మాధవ సేవయే మానవ సేవ అని చెప్పడం జరిగింది. ఎందుకు మాధవ సేవ మానవ సేవ అవుతుందంటే నువ్వు ఆత్మకు లాభం కలిగించే పని చేస్తే, ధ్యానం నేర్పిస్తే, జ్ఞానం బోధిస్తే వాడి దేహానికి లాభం కలిగించినట్లు వాడి ఆత్మకు కూడా లాభం కలిగించినట్లు. అందుకే మాధవ సేవయే మాధవ సేవ, మాధవ సేవయే మానవ సేవ అని చెప్పడం జరిగింది. ఇది కొంచెం ఎంతో లోతులోకి ఆలోచించాలి, ఎంతో సాధన చేస్తేనే ఇది మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము. సో ఎంతో గొప్ప అంశం ఇది, అద్భుతమైన సేవ అనేది అంశం. సో ప్రతి ఒక్కరం కూడా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరూ కూడా